హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చేయూత పెన్షన్ల పంపిణీ ఉండబోతుంది. దీని గురించి కొత్త పెన్షన్లు మంజూరు వీరికే, అర్హుల జాబితాలు, వీటన్నింటి గురించి తెలుసుకోవాలంటే వీడియోని పూర్తి వరకు చూడండి. అలాగైతేనే వీడియోలో ఉన్న సమాచారం మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి పెన్షన్ల గురించి తాజా సమాచారం అందించడానికి నాకు మోటివేట్గా ఉంటుంది. అలాగే నేను పెట్టిన వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి గుడ్ న్యూస్. కొత్త పెన్షన్ల పంపిణీ పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్లో చేసిన ప్రకటనకు అనుగుణంగానే కొత్త పెన్షన్లు మంజూరు ప్రక్రియపై కసరత్తు మొదలుపెట్టింది. చాలా కాలంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు వేచి చూస్తున్నారు. కాగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంతో ఇప్పుడు వీరికి అమలుపై విషయంపై తాజాగా కీలక నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలోనే 2 లక్షల మందికి చేయూత ఆసరా పెన్షన్లు పంపిణీ చేసేందుకు మార్గదర్శకాలు ఖరారయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 42,23,000 మందికి వివిధ కేటగిరీల్లో చేయూత పెన్షన్లు పొందుతూ ఉన్నారు. వీరిలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, అలాగే హెచ్ఐవి బాధితులకు నెలకు 2,000 రూపాయల వరకు అందుతుంది. దివ్యాంగులకు మాత్రం 2,000 కలిపి అంటే మొత్తంగా 4,000 రూపాయలు దివ్యాంగులకు పెన్షన్ ఇస్తున్నారు. కాగా కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు సుమారు 12 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. వీటిలో వృద్ధాప్య పెన్షన్ కోసం 4 లక్షలు దరఖాస్తు చేశారు. ఇప్పటికే వితంతు మహిళలకు 3,50,000, గీతా చేనేత కార్మికులు 3 లక్షలు, దివ్యాంగుల భాగంలో సుమారు 72,000 మంది అప్లికేషన్లు ఖరారులో ఉన్నాయి. వీరిలో అర్హులైన 2 లక్షల మందిని ఎంపిక చేయడం ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. జూన్ 2వ తేదీ 2026 నుండి ప్రారంభానికి సన్నాహకాలు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేయనున్నారు. ఈ మేరకు జిల్లా స్థాయిలో వివరాలు సేకరిస్తూ అర్హతలపై సమీక్ష జరుగుతుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కఠిన వడపోత ప్రక్రియ చేపట్టనున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే జూన్ 2వ తేదీ 2026 నుండి కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభించేలా కార్యాచరణ సిద్ధం చేస్తుంది. తాజాగా అసెంబ్లీలోనూ కొత్తగా పెన్షన్లపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పెన్షన్లను తొలగిస్తూ వస్తున్న ఆరోపణలపై కూడా క్లారిటీ ఇచ్చింది. ఈ కొత్త పెన్షన్ల విషయాల్లో మంజూరు చేయాలని నిర్ణయించుకోవడంతో డిఆర్డీఓ ఆఫీసుల్లో అధికారులు క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ ప్రక్రియ ముమ్మరం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారు పెన్షన్కు అర్హులేనా, వీరు ఎక్కడ నివసిస్తున్నారు అనే అంశాలను పరిశీలిస్తున్నారు. అధికారులు కూడా క్షేత్రస్థాయిలో వెళ్లి ఆయా వివరాలు తెలుసుకుంటున్నారు. మే 2వ వారంలో దీనిపై పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆసరా పెన్షన్లకు అర్హులైన కొత్త వారికి అందించాలని నిర్ణయించడంతో పలు జిల్లాలలో డెత్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ క్రమంలో దాదాపు 2 లక్షల మందికి పెన్షన్లు లబ్ధిదారులకు అవకాశం ఉండొచ్చు అని అంచనా వేస్తుంది ప్రభుత్వం. కొత్తగా అర్హులైన వారిలో గ్రామాలకు చెందిన వారైతే ఎంపీడీఈఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారు మున్సిపల్ కార్యాలయాలకు వెళ్లాలని, తమ దరఖాస్తులు పంపించాలని కోరుతున్నారు. వీటిని పూర్తిగా పరిశీలించి అర్హులను ఎంపిక చేసి ఆ తర్వాత జూన్ 2వ తేదీ 2026 తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకునే సందర్భంగా ప్రతి మండలం నుండి అర్హులైన వారికి కొత్త పెన్షన్ పంపిణీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇవి ఈరోజు చేయూత పెన్షన్ల గురించి లేటెస్ట్ అప్డేట్స్. మరెన్నో పెన్షన్ల గురించి వివరాలు కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేయండి.